హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు జ్యోతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బీన్ క్లాత్ లైనింగ్ నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ 6 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. 1.5 ఇంచ్ క్రాస్ ఆర్మ్ క్రాస్ తీసుకొని ఈ స్కేల్ సహాయంతో రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. నేను పై భాగాన 4 ఇంచెస్, అదేవిధంగా బ్యాక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 ఇంచెస్ వెడల్పు, 10 ఇంచెస్ పొడవు. ఈ విధంగా బ్యాక్ కూడా స్క్వేర్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుము వచ్చేసి 9+2 ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డ్రా చేసామో ఆమో కట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నేను క్యాన్వాస్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. విడ్త్ వచ్చేసి 8 ఇంచెస్, పొడవు వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఫస్ట్ బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. తర్వాత నేను 4 ఇంచెస్ దగ్గర ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేశాను. ఆ 4 ఇంచెస్ బాక్స్ని నేను రౌండ్ షేప్లో మార్క్ చేశాను. కింది నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే నెక్ చివరి భాగం నుంచి ఆ 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. కింది భాగంలో కూడా రౌండ్ షేప్ అంటే లైట్గా రౌండ్ కర్వ్ ఇవ్వాలి. నేను ఒక క్యాప్ సహాయంతో ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేశాను. నాకు ఇక్కడ ఒక 3 రౌండ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచుని కలుపుతూ మనం డ్రా చేసుకోవాలి. సేమ్ అదే షేప్లో వస్తుంది. నెక్ ఏ విధంగా ఉందో అదే షేప్లో మనకు వస్తుంది. ముందుగా అవుట్లైన్ కట్ చేసుకోవాలి. తర్వాత లోపలి భాగము మన డిజైన్ని కట్ చేసుకోవాలి. కర్వ్ అనేది నీట్గా రావాలి ఫ్రెండ్స్. హాఫ్ సర్కిల్ నీట్గా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత రౌండ్ని కట్ చేస్తూ రావాలి. అయితే పై భాగంలో ఒక 1/2 ఇంచ్ మాత్రం వదులుకోవాలి ఫ్రెండ్స్. అది ఎందుకంటే మనకు నెక్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. ఫ్రెండ్స్, ఈ ఐరన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. లైనింగ్ పైన నేను లోపలి భాగం స్టిచ్ వేస్తూ వచ్చాను. డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా రౌండ్ షేప్లో హాఫ్ సర్కిల్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఆ సర్కిల్ అనేది నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. కింద డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా హాఫ్ సర్కిల్ నీట్గా రావాలి ఫ్రెండ్స్. కొద్దిగా సెట్ చేస్తూ రౌండ్గా నీట్గా రావాలి. తర్వాత నెక్ దగ్గరికి వచ్చిన తర్వాత రౌండ్ షేప్లో ఈ విధంగా అయితే క్యాన్వాస్ ఉందో అదే విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి ఫ్రెండ్స్. సైడ్కి కూడా అంటే వెనుక భాగం కూడా అంటే కింది భాగం కూడా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా లైనింగ్ మొత్తం అంటే లైనింగ్కి మనం స్టిచ్ చేస్తున్నాం క్యాన్వాస్ని. ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ మధ్యలో ఒక టక్ ఉంది కదా, ఆ టక్ క్యాన్వాస్కున్న టక్ 2 కలుపుతూ ఆల్పిన్స్ పెట్టాను కదలకుండా. ఇప్పుడు లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేస్తూ వస్తున్నాను. నీట్గా రౌండ్గా నెమ్మదిగా వేయాలి ఫ్రెండ్స్. మనకు హాఫ్ సర్కిల్ అనేది నీట్గా రావాలి. వస్తేనే డిజైన్ హైలైట్ అవుతుంది. కార్నర్స్ కూడా నీట్గా రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మధ్యలో రౌండ్గా హాఫ్ సర్కిల్ కుట్టిన తర్వాత డిజైన్ హాఫ్ సర్కిల్స్ కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఆపేసి హాఫ్ నెక్ అంటే హాఫ్ రౌండ్ అనేది కుట్టేయాలి. కుట్టిన తర్వాత 1/2 ఇంచ్ వదులుతూ నెక్ని నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే కట్ చేయాలి. దగ్గరికి కట్ చేస్తూ రావాలి. హాఫ్ సర్కిల్ అనేది 1/2 ఇంచ్ విడతతో నీట్గా కట్ చేసి అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఒకటి గమనించాలి, మీరు టక్స్ ఇచ్చేటప్పుడు మీరు కుట్టిన స్టిచ్ మాత్రం కట్ కాకుండా చూడాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. మనకు హాఫ్ సర్కిల్స్ అని నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసుకున్నాక ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుని ఈ విధంగా కార్నర్ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కార్నర్కి వేయాలి ఫ్రెండ్స్. ఆ స్టిచ్ అనేది మనకు షో ఇస్తుంది. స్టిచ్ వేస్తూ రావాలి.
ఫ్రెండ్స్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ స్టిచ్చింగ్ వీడియోల కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా కార్నర్కి కుట్టిన తర్వాత సర్కిల్ అనేది రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు రౌండ్ అనేది తిరగకపోతే నీడిల్ మధ్యలో పెట్టేసి ఆపేసి కొద్దిగా క్లాత్ని సెట్ చేస్తూ కార్నర్కి స్టిచ్ వేస్తూ వస్తే రౌండ్ షేప్లో వస్తుంది. పూర్తిగా నెక్ అనేది పూర్తిగా కుట్టిన తర్వాత రివర్స్ చేసి లైనింగ్ ఏ విధంగా ఉందో లైనింగ్ అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్ నేను కొద్దిగా 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను మెయిన్ క్లాత్, అదే క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మరో ప్రక్కన కూడా సైడు స్టిచ్ అనేది వేయాలి. వేసేటప్పుడు ఫ్రెండ్స్ నీట్గా క్లాత్ని సవరించుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుంటూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ నడుము ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. 4 ఇంచెస్ మార్కింగ్ చేశాను ఫ్రెండ్స్. 4 ఇంచెస్ వరకు ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. ఫ్లీట్ పెట్టేటప్పుడు సరిగ్గా సమానంగా కింద సమానంగా ఉండేటట్టు చూస్తూ వేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.